ఇటివ్వండి. ఇదిగో. ఏంటమ్మా, నేను మీతో చిలక్క చెప్పినట్టు చెప్పాను కదా. అమ్మా, నువ్వు బాధపడకు. ఏమే వాడిని పిలుచుకురా. ఇలా జరుగుతుందని నా కలలో కూడా నేను ఊహించలేదు. నేను బజార్లో సిగరెట్ ప్యాకెట్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఆ కొట్టోడు నాతో చెప్పాడు. మీరెప్పుడొచ్చారు బావా? ఇప్పుడే వచ్చానులే. ఏంటి సడన్గా వచ్చారు బావా? సడన్ గా ఒక్కొక్కటి జరిగేటప్పుడు మరి రాక తప్పదుగా. ఏం జరిగిందని మీరంటున్నారు? అదే సారాయం అమ్మాయి మురుగన్ ఇక్కడికొచ్చి ఎందుకు దెబ్బలాడాడు? దంగాకి నీకు అసలు ఏ సంబంధం ఉంది? ఓహో, అయితే వీళ్ళు కబురు పెడితే మీరొచ్చారన్నమాట. సరే, ఇప్పుడు చెప్తాను వినండి. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి అంటే నాకు ప్రాణం. ఆ అమ్మాయి లేకుండా నేను ఒక్క నిమిషం కూడా బ్రతికి ఉండను. నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఈ విషయంలో నాకు ఎవరి అభిప్రాయం అక్కర్లేదు. నా కూతుర్ని పెళ్లి చేసి ఇవ్వడానికి మీకెందుకండి ఇంత ఆతృత? తనకి పెళ్ళిడొచ్చింది కదా, అందువల్లే. ఇంత తొందరగా నిర్ణయం తీసుకున్నారేంటి? అదేం కాదు, తను మా కుటుంబంలో చాలా సంవత్సరాలుగా పనిచేస్తోంది కదా. తన్ని ఒక మంచోడికిచ్చి పెళ్లి చేయడం అది కూడా మా బాధ్యతే కదా. ఇంతకాలం నా కూతురు మీ ఇంట్లో పెరిగిన దానికి ఇంతకు మించి వేరే ఉపకారం ఏమీ లేదు. తనకి పెళ్లి చేయడానికి ఎంత డబ్బు కావాలన్నా ఇస్తా. నా కూతురు పెళ్లికి మీ సాయం ఏమీ అక్కర్లేదు. తను నా కూతురు అయితే తన పెళ్లి చేయడానికి నాకెవరి సహాయమూ అక్కర్లేదు. మీరు తెలుసుకోండి, ఈ లోకంలో అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టినా కూడా నేను కనిపెడతాను. తాళి కట్టి నా భార్యగా నేను ఇక్కడ తీసుకుని వస్తాను. మిమ్మల్ని అందరినీ ఒక్కసారి చూసి వెళ్ళడానికి. తంగం, అమ్మా, నేను నీకొక మాట చెప్పడానికి వచ్చానమ్మా. నాతోనా? ఏంటమ్మా సంగతి? ఇక నువ్వు అప్పు దగ్గరికి రాకూడదు, అప్పును చూడకూడదు. అమ్మా, నిన్ను నా కన్న కూతుర్లా చూసుకున్నాను, అందుకే నిన్ను బతిమాలుతున్నాను. నువ్వు వాణ్ణి వదిలి ఎక్కడికైనా వెళ్ళిపో. ఎవరినైనా పెళ్లి చేసుకుని వెళ్ళినా పర్వాలేదు. నా మీద ఒట్టేసి చెప్పు, వాడిని మర్చిపోతానని. అది మాత్రం నా వల్ల కాదు. కావాలంటే నేనెక్కడికైనా వెళ్ళి చచ్చిపోతాను. వద్దు, నువ్వు చనిపోవద్దు. నువ్వు చనిపోతే వాడు చనిపోతాడు. వాడికంత ఇష్టం నువ్వంటే. నిన్ను వాడంతగా ప్రేమిస్తున్నాడు. వద్దు, వద్దు.
మీరు ధైర్యంగా వెళ్ళండి అమ్మా. ఇక మీదట నేను మీ అబ్బాయిని కలుసుకోను. నువ్వు వాణ్ణి వదిలి ఎక్కడికైనా వెళ్ళిపో. నా అప్పు ఏట్రా నువ్వు అన్నీ ఎక్కించావా? ఎక్కించాం. సరే ఇప్పుడు కొంచెం మనం తాగుదామా? ఏంటన్నా నువ్వు పద తాగుదాం. ఆ, రేయ్ నువ్వు వాళ్ళతోటే ఉండు. పోలీసులు గాని పట్టుకున్నారనుకో అప్పుడు మన గతే అదో గతే. ఆ. అవును అదే. రేయ్ చూసుకో. రాన్నా. ఏ లేవే లేమటే పాండన వచ్చాడు. అయ్యో, అది ఇదిగో ఉందన్నా, ఇది మన సొంత ఇల్లన్నా. నువ్వు ధైర్యంగా ఎప్పుడైనా రావచ్చు, కూర్చోవచ్చు. అన్నా ఇంకేం కావాలే? తంగా పాండన్న మనకు బాగా కావాల్సినాడు. ఆ గుడ్లు చేపలు అన్నీ పాండన్నకివ్వు. ఓ సూపేంటే అన్నా నేను వెళ్ళొస్తాను. నువ్వెక్కడికి వెళ్తున్నావురా? ఏందన్నా నువ్వు? వాళ్ళు మాత్రం కష్టపడుతుంటే మనం ఇక్కడ ఏంటి ఏం బాగుంటుంది? నేను కూడా వెళ్తాను. మగోడంటే నీలో ఉండాలిరా. నువ్వు అన్ని పనులు కరెక్ట్ గా చేస్తున్నావు. తంగా పాండన్న మన అతిథి, అతన్ని బాగా చూసుకోవాలా ఏంటే? ఆ? హే తంగా, నువ్వెందుకే మొహం ముడుచు కూర్చున్నావు? నాకు ప్రేమించావనుకో నేను మళ్ళీ నీకు తిరిగిస్తాను. ఇక్కడున్న కూరలు పల్లెల్లో పెట్టమ్మా. కొన్నాళ్ళ నుంచి చూస్తున్నాను నువ్వు బాగా సిక్కిపోయావు. ఇదిగో ఈ గుడ్డు తిను, లావతావు. నాకు గుడ్డే వక్కర్లేదు. అలా చెప్పకూడదు. నీకు వద్దంటే వదిలేసాయి, కానీ ఈ పాండుకి కావాలి గుడ్డు. కొట్టర కొట్టు, మందు కొట్టు, బాగా కొట్టు కొట్టు కొట్టు, బాగా కొట్టు కొట్టు, తాగు తాగు తాగు. నీ మీద నాకెంత ప్రేమో తెలుసా? నువ్వు నాతో ఉన్నావనుకో నిన్ను నేను రానిని చేస్తానే. ఏంటి గింజుకుంటున్నావు? ఎవరు ఇక్కడికి రారు, మనం ఏకాంతంగా ఉండొచ్చు. నా మాట విను. అరే గింజుకోకు, చెప్పే. నువ్వు మొండిగా ప్రవర్తించావనుకో ఇలాగే చేయాల్సి ఉంటుంది. నువ్వు ఎంత గట్టిగా వచ్చినా వాడు రాడు, ఎందుకంటే ఇది మా ఇద్దరి మధ్య డీలింగ్స్ కదా. నువ్వు ఇలా మొండిగించలేదనుకో అన్ని చాలా సక్రమంగా నడుస్తాయన్నమాట. అప్పుడు ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదే. ఎందుకు చెప్పేది అనవా నువ్వు ఇలా మొండిగిస్తున్నావు? ఎక్కడికి వెళ్తావే? లేరా, మర్యాదగా వెళ్ళు.
మొహం మీద కత్తి పెట్టడం కాదు, నాకు అన్నం పెట్టు. నీ తల నరికేస్తాను. అరే నా తల నరికేస్తావా? ఆ సర్లే గాని ముందు నాకు అన్నం పెట్టవే బాబు. లేరా? ఏయ్ ఏంటి అంతలా రెచ్చిపోతున్నావు? బయటకు వెళ్ళు. నువ్వేం సైకు, నేను వెళ్ళిపోతానుగా. వెళ్ళు. లేవాలి కదా. ఒక్క నిమిషం ఉండు, ఇది తాగేసి వెళ్ళిపోతాను. వెళ్ళమన్నానా? ఏం అక్కర్లేదు, వెళ్ళు. మర్యాదగా వెళ్ళరా. వెళ్ళు. అరే వెళ్తానంటున్నానుగా. వెళ్ళరా, త్వరగా వెళ్ళు, లేదా నరికేస్తాను. ఏంటి అంత కోపం? వెళ్ళరా, వెళ్ళు. లేదంటే ఆ. ఇక నుంచి మనం కష్టపడాల్సిన అవసరం లేదు. బాగా తినండి, తాగండి, సంతోషంగా తాగండి. ఏయ్, మీ పాటలన్నీ చాలు ఆపండ్రా. ఏమైందన్నా? ఏం జరిగింది? గుడ్ అయ్యింది. ఏయ్ ఆ క్యాన్లన్నింటినీ కిందకి దింపేయండిరా. నువ్వు ఆగరా. ఏమైందన్నా? ఇంకా ఏం కావాలరా? నీకు నాకు మాట్లాడద్దు, మర్యాదగా డబ్బులు బయటికి తీ. ఎందుకు ఇవ్వాలన్నా? లేకపోతే నీ పిల్లం ఏంట్రా తెగరెచ్చిపోతుంది. ఏమందన్నా? ఈ ప్రశ్నలన్నీ నన్ను అడక్కు, తిన్నగా వెళ్ళి నీ పిల్లాన్ని అడుగు. ఇక నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. అన్నా ఏంటన్నా అట్ట మాట్లాడుతున్నావు? అదేదో తెలియక మాట్లాడింది, దానికి కోపడితే ఎట్టా? నువ్వు ఇక్కడ సరదాగానే పాడుతున్నావు, అక్కడ నీ పిల్లం నేను ఎవరని అడుగుతోంది. ఓ ఒక్క నిమిషం మీరు తాగుతూ ఉండండి, మేమిద్దరం ఇప్పుడే వస్తాం. పదన్నా నువ్వురా. ఏం పాడన్నా? తను ఒప్పుకోలేదా? ఇంతవరకు నా జీవితంలో ఎంతలా నన్ను ఎవరో అవమానించింది లేదు తెలుసా. అలా నడుచుకోను కూడా. నువ్వు ఒక్క నిమిషం ఉండనా, నేను లోపలికి వెళ్ళి దాన్ని పట్టుపట్టి ఇప్పుడు వచ్చి నేను కలుతాను. రంగా నన్ను క్షమించు, వాడు చేసిన తప్పకి నన్ను క్షమించు. వాడు ఇట్ట చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు. వాడికి మనము చాలా డబ్బులు బాగున్నాము, ఏం చెయ్యాలో నాకేం అర్థం కావడం లేదు. నువ్వు వెళ్ళి అడిగావంటే వాడు ఒప్పుకుంటాడు. దానికన్నా మంచిది వాడితో కాపురం చేయడం. అయ్యో వాడు మనకు డబ్బులు ఇచ్చింది 1000-2000 కాదు, చాలా ఇచ్చాడు. మనం ఇప్పుడు వాడు అడిగితే తిరిగి ఇచ్చుకోలేమా? మనకు కష్టం వచ్చింది తంగా. ఈ కష్టం నుంచి బయటపడాలంటే నువ్వే మార్గం. నువ్వు వాడిని ఎలాగైనా ఒప్పించు. బయటకు పోరా. ఈ ఒక్కసారికి ఎలాగైనా వెయ్యి. వెయ్యను. ఏంటి తంగా ఇట్ట చేస్తున్నావు? నేను నీ మొగుడిని, నన్ను అర్థం చేసుకో. ఏమైంది నీకు? చంపేస్తాను. ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి? ఏంటి తంగా ఇట్ట చేసావు? నన్ను కత్తితో కొట్టావు. అది నేను. సరే నువ్వు నన్ను కొట్టావు కదా. ఏంటే నువ్వు ఊరుగా ఉంటే రెచ్చిపోతున్నావు? ఇప్పుడు ఈ మూరుగా అంటే ఏంటో చూస్తావు. ఏయ్!